ఇవాళ కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ నివాసంలో రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కామారెడ్డి ఎన్నికల్లో కేసీఆర్ను ఎలా ఢీకొట్టాలనే దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గ నేతలకు ఎన్నికల వ్యూహంపై కీలక సూచనలు చేస్తున్నారు. కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ నేపథ్యంలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్ను ఓడగొట్టి కామారెడ్డిలో సత్తా చాటాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ నివాసంలో రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే ముఖ్య నేతలు భేటీ అయ్యారు. కామారెడ్డి ఎన్నికల్లో కేసీఆర్ను ఎలా ఢీకొట్టాలనే దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గ నేతలకు ఎన్నికల వ్యూహంపై కీలక సూచనలు చేస్తున్నారు. కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ నేపథ్యంలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్ను ఓడగొట్టి కామారెడ్డిలో సత్తా చాటాలని నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. కిషోర్, అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అటు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా కామారెడ్డికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు అటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు అటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ రోజు బీసీ డిక్లరేషన్ కి సంబంధించిన సభ ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే టీఆర్ఎస్ ని ఢీకొట్టాలంటే, కేసీఆర్ ని ఢీకొట్టాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ముఖ్యంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని చోట్ల నిరసనలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల అసంతృప్తులకు టికెట్లు రాకపోవడంతో వారు ఇతర పార్టీలకు వెళ్లారు. కొన్ని చోట్ల పార్టీలో ఉండి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటు అర్బన్ నియోజకవర్గం సంబంధించి చూసినట్లయితే అటు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అర్బన్ టికెట్ ఇచ్చారు. అక్కడే ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వంటి వారికి టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. బాన్స్వాడలో కూడా అటు రవీందర్ రెడ్డికి, ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ రావడంతో అటు బాన్స్వాడకు సంబంధించిన కాసుల బాలరాజు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ముఖ్య నేతలు ఎవరైతే టికెట్ రాని నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అటు మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడి అర్బన్ లో ఖచ్చితంగా గెలవాలి, అటు షబ్బీర్ అలీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఇటు ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డికి మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో అటు కామారెడ్డిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవి ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి అధికార పార్టీ విస్మయించింది అనే దానిపై కూడా చర్చ జరిగింది. అంతేకాకుండా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి నియోజకవర్గంలో 8 మండలాల్లో సుమారు 5 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని అటు పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అంతేకాకుండా పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ని ఢీకొట్టాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా
ప్రధానంగా ఇప్పటికే కామారెడ్డి వ్యాప్తంగా కూడా చాలా మంది మైనార్టీలు కావచ్చు, ఇతర నేతలు ముఖ్యంగా అటు కేసీఆర్ గ్రామమైన కోనాపూర్ కు సంబంధించిన గ్రామస్తులు, పూర్వీకుల గ్రామానికి సంబంధించిన కోనాపూర్ గ్రామస్తులు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కలిసి మరి నామినేషన్ కి సంబంధించి కొంత అమౌంట్ కూడా విరాళాలు కూడా అందజేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి ఈ రోజు చూసినట్టయితే ఇప్పటికే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చూసినట్టయితే నియోజకవర్గంలో సుమారు 2,20,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులకు సంబంధించి ఏంటది? 1,04,000, అలాగే మహిళలకు సంబంధించి 1,17,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో ఓటర్లకు సంబంధించి బీసీలే ఎక్కువగా ఉన్నారు. అటు పద్మశాలితో పాటు ముదిరాజుతో పాటు ఆ ముదిరాజు గౌడ కులస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కులస్తులు ఎవరికి వెంట ఉంటారు, ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ విజయం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రధాని కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఎజెండాను ప్రవేశపెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఇటు బీసీ డిక్లరేషన్ సభకు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సభ ఇప్పటికే ఏర్పాటు పూర్తయి మధ్యాహ్నం 2 గంటల సమయంలో అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బీసీ డిక్లరేషన్ ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు అలాగే బీసీలను ప్రధాన ఎజెండాగా చేరుస్తూ ఒక మేనిఫెస్టోను కూడా ఏర్పాటు చేశారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా స్థానిక అయిన కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అటు బీడీ పెన్షన్ సంబంధించిన బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు, వారికి ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వాలనే దానిపై కూడా ఇటు మేనిఫెస్టో చేర్చినట్టు ఉంది. అలాగే ప్రధానంగా కామారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితితో పాటు అసంతృప్తులు కావచ్చు, ఇతర పార్టీల అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులను తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేర్చుకునే దిశగా అటు పావులు కలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. పలువురు ముఖ్య నాయకులను కూడా ఈ రోజు పార్టీలో కామారెడ్డి సంబంధించి బీసీ డిక్లరేషన్ కి సంబంధించి పలువురిని కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం ప్రస్తుతం షబ్బీర్ అలీ నివాసంలో ఇంకా రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో 9 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదే ఊపులో ఈసారి కూడా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలవాలని కూడా చూస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కామారెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంకి సంబంధించిన సమస్యలను కూడా ఈ రోజు బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. అటు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దానిపై కూడా ఈ రోజు అటు రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కామారెడ్డిలో పోటీ చేయడానికి గల కారణాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రసంగిస్తారంటూ కూడా అటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఇటు కామారెడ్డి నియోజకవర్గంపై ఇటు కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ముఖ్య నేతలతో అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే తో పాటు ఇతర ముఖ్య నేతలతో మాత్రం భేటీ అవుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధికారంలోకి వచ్చినాక ఎలాంటి పదవులు ఇస్తామనే దానిపై హామీ కూడా ఇస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తానికి మాత్రం షబ్బీర్ అలీ నివాసంలో ఇంకా కొనసాగుతూనే ఉంది అటు సమావేశం. మరి కొద్దిసేపట్లో 1:30 సమయంలో ఇటు ఆర్డీఓ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం 2 గంటల సమయంలో ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభలో హాజరు కానున్నారు. కిషోర్, అలాగే రేవంత్ రెడ్డికి నామినేషన్ వేయడానికి కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాయిపల్లి నుంచి కూడా విరాళాలు అందినట్లుగా తెలుస్తోంది, డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్ పై వ్యతిరేకత ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కేసీఆర్ ప్రధానంగా కామారెడ్డిలో పోటీ చేయడానికి గల ప్రధాన కారణము కేసీఆర్ కి సంబంధించిన పూర్వీకులు ఎవరైతే వాళ్ళ అత్తమామలు ఎవరైతే ఉన్నారో ఇటు కామారెడ్డి నియోజకవర్గంలోని అటు కోనాపూర్ గ్రామస్తులనే చెప్పచ్చు. గతంలో కేసీఆర్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ కోనాపూర్ గ్రామంలోనే ఉండేవారని చెప్తూ వస్తున్నారు. కేసీఆర్ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఇక్కడే నివసించేవారని కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోనాపూర్ కు సంబంధించి గ్రామం తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది, అందుకోసమే కామారెడ్డికి కేసీఆర్ పోటీ చేసేందుకు వస్తున్నట్టు కూడా అటు కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కోనాపూర్ కు సంబంధించిన గ్రామస్తులు ఈ రోజు కొంతమంది రేవంత్ రెడ్డిని కలిసి నామినేషన్ కి సంబంధించి కొంత విరాళాలు కూడా ఇచ్చారు. దీంతో కొంత ఒక కోనాపూర్ కు సంబంధించిన సీఎం కి సంబంధించిన గ్రామస్తులే వచ్చి ఇటు రేవంత్ రెడ్డికి విరాళాలు ఇవ్వడం పట్ల ఇటు విస్మయం చెందిన బీఆర్ఎస్ పార్టీకి కొంత కలత చెందిందనే చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు 10 ఏళ్ల నుండి గుర్తుకు రాని కోనాపూర్ గ్రామం ఇటు ఎన్నికల సమయంలోనే సీఎం కు గుర్తుకొచ్చిందంటూ కూడా వాళ్ళు కొంత గ్రామస్తులు కొంత అసహనానికి వ్యక్తం
వ్యక్తం చేశారు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అటు కామారెడ్డి సంబంధించి అటు అధికార పార్టీకి సంబంధించి కూడా గ్రూప్ తగాదాలు కూడా పార్టీకి అధికార పార్టీకి తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. ఇప్పటికే అటు వైస్ చైర్మన్ కి సంబంధించి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియతో పాటు అటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కూడా చెప్పండి. ఇప్పటికే అధికార పార్టీని వదిలి అటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఇదే దారిలో మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు జరిగే బీసీ డిక్లరేషన్ సభలో మరికొంతమంది అధికార పార్టీ నేతలు ఇటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు కూడా జిల్లా ముఖ్య నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇటు సీఎం కేసీఆర్ తో పాటు ఇటు రేవంత్ రెడ్డి ఒకే కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అందరి ప్రజల దృష్టి కూడా కామారెడ్డి నియోజకవర్గంపై ఉందనే చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో ప్రస్తుతంగా బీసీ ఎజెండాను ఎత్తుకున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే బీజేపీ సీఎం చేస్తామని, బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇటు కాంగ్రెస్ కూడా బీసీ ఎజెండాను ఎత్తుకోవడం పట్ల ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో బీసీ అభ్యర్థులు, బీసీలే ఎక్కువ ఓటర్లు ఉండడంతో రానున్న ఎలక్షన్ లో ఎలాంటి ప్రభావం చూపుతారో, ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది మాత్రం ఆసక్తిగా మారినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అటు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొన్నారు. కిషోర్, అలాగే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ సభను కూడా నిర్వహిస్తున్నారన్నారు మధ్యాహ్నం. మరి బీసీలకు ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ? ప్రధానంగా ఇప్పటికే ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటికే అటు సభలో కూడా, రాష్ట్రంలో నిర్వహించిన సభలో కూడా బీసీ సీఎం ని ప్రకటించారు. అయితే ఇదే నేపథ్యంలో అటు కాంగ్రెస్ కూడా ఇదే ఎజెండాను ఎత్తుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుందంటూ కూడా అటు చర్చ వస్తూనే ఉంది. పలు సంఘాల వ్యాప్తంగా బీసీలో ఉండి పలు సంఘాలు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని ఆ బీసీలకే టికెట్ ఇచ్చిన వారికి మద్దతు తెలుపుతామంటూ కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కామారెడ్డిలో కూడా పలు సంఘాలు ఇప్పటికే బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ కూడా గతంలో కూడా పలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నారు. పలు తీర్మానాలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం అటు బీసీలే ప్రధాన ఎజెండాగా పార్టీలు ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే షెడ్యూల్ ని అసలు ప్రకటించే బీసీ డిక్లరేషన్ ని ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ప్రకటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కర్ణాటకలో సీఎం బీసీ సీఎం ఉన్నాడు. ఆ బీసీఎం సిద్ధరామయ్య చేతనే ఇక్కడ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. బీసీని ఉదాహరణ చూపుతున్న సిద్ధరామయ్యను ఇటు రాష్ట్రంలో కూడా అటు బీసీలకు ప్రత్యేకమైన డిక్లరేషన్ మేనిఫెస్టోని ప్రకటిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. ముఖ్యంగా మహిళల ఎజెండాగా ఉండబోతున్నట్టు కూడా అటు జిల్లాకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక సంబంధించి 6 గ్యారెంటీల మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది విజయవంతంగా అక్కడ నడుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి బీసీ మహిళలు కావచ్చు, అలాగే బీడీ పింఛన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులకు సంబంధించిన సమస్యలు, బీసీలో ఎక్కువ మంది మహిళలు బీడీ కార్మికులుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రత్యేకంగా అటు కులాల వారిగా, కులవృత్తుల వారిగా, అలాగే మహిళల వారిగా, అలాగే వ్యాపారస్తులు చేస్తున్న వారిగా ఒక ప్రత్యేక ఎజెండాని ఏర్పాటు చేసుకుని ఒక మేనిఫెస్టోని కూడా క్లియర్ గా ఒక రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో నిర్వహించే బహిరంగ సభలో బీసీలను ప్రధాన అస్త్రంగా తీసుకొని తమ వైపు అటు కాంగ్రెస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. కిషోర్, అలాగే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు సీఎం కేసీఆర్, అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వనున్న నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే గతంలో చూసినట్లయితే అటు 5 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చింది. అనంతరం తెలంగాణ వచ్చిన అనంతరం అటు 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ గెలుస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో అటు మాజీ ఎమ్మెల్యే గంపగౌడను పక్కన పెట్టి సీఎం కేసీఆర్ స్వయంగా ఇక్కడ బరిలోకి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అది గతంలో కూడా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇక్కడ నుండి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కు గట్టి పోటీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి తానే స్వయంగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ కూడా దాఖలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా కామారెడ్డి చూసినట్లయితే మైనార్టీ ఓటర్లతో పాటు అయితే ఇతర బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అది ప్రధానంగా ఎక్కువ మొత్తంలో బీసీల ఎజెండాగా ఇక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధాన సమస్యలుగా ఇటు అధికార పార్టీలో అయితే ఇప్పటికే ప్రధానంగా అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అటు అసంతృప్తులతో తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. దాన్ని శాస్త్రీస్తున్నందుకు అటు కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే షబ్బీర్ ఇప్పటికే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మైనార్టీలు కూడా ఎక్కువ సంఖ్యలో మైనార్టీలను ఆకర్షించే విధంగా ఇక్కడ ఒక మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా సమావేశాలు
సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా షబ్బీర్ అలీ ఎవరైతే ఉన్నారో షబ్బీర్ అలీకి పూర్తి స్థాయిలో మైనార్టీల మద్దతు ఉంటుందని కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇతర సమాజ వర్గాలని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అది బీఆర్ఎస్ తో పాటు అధికార ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో లోకల్ గా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అటు బీసీ ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.